అండ్ అలాగే మన రైడింగ్ గురించి అందరూ అడుగుతున్నారు కదా. మన గిఫ్ట్ ఇది మా మమ్మీ మా డాడీ కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఫస్ట్ అని కాదు, చాలా కొనిచ్చాను. ఇక్కడైతే రెడీ అయిపోయాడు పాపం. ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ యేసు. ఎన్నో రోజుల నుంచి నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చింది. అలాగే మన రైడింగ్ కావాల్సిన ఐటెం కూడా నేనైతే బై చేసా. ఇక్కడి నుంచి మన కంటెంట్ అదిరిపోతుంది. ముందుగా అయితే ఈ వీడియోని అందరూ లైక్ చేసి నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నా లాస్ట్ రైడ్లో నేను చాలా సఫర్ అయ్యాను. నాకు ఉన్నది ఒక్క కెమెరా, ఒక ఫోన్తో పాటు నా దగ్గర పవర్ బ్యాంకు కానీ ఏమీ లేదు. అలాగే నా 35 days రైడ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ మా డాడీ కలిపి నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఈ రైడింగ్కి నాకు చాలా యూజ్ అవుతుంది. అయితే గట్టిగా ఫిక్స్ అయ్యా మంచి అవుట్పుట్ ఇద్దామని. అండ్ అలాగే మన రైడింగ్ గురించి అందరూ అడుగుతున్నారు కదా. డేట్ అవన్నీ కూడా నేను ఫిక్స్ అయ్యాను. దగ్గరికి ఈ రైడ్ వచ్చేసి నెక్స్ట్ రైడ్ 10,000 kilometers దగ్గరలో ఉంటుంది. మేబీ అవ్వచ్చు. నేను జనవరిలో స్టార్ట్ అయితే ఎప్పుడు వస్తానో ఇంటికి తెలీదు. ఈ రైడ్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వస్తా. అది కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నాం. దీనికి మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. అందుకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఇంకా మరి అది అంటారా, గిఫ్ట్ ఏంటి అంటారా, చూసేద్దాం ఉండండి. అదేంటని వెయిట్ చేస్తున్నారు కదా. ఇదే మన గిఫ్ట్ ఇది మా మమ్మీ మా డాడీ కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఫస్ట్ అని కాదు, చాలా కొనిచ్చాను అనుకోండి. ఓపెన్ చేసానా, ప్లీజ్ లైక్ చేసి. ఇప్పుడు దాకా ఎవరు ఇంతసేపు చూస్తున్నారు కదా, ఇన్ కేసు ఎవరైనా లైక్ చెప్తే ఇప్పుడు లైక్ చేసేయండి. నేను 5 numbers లెక్కెడతా. 1 2 3 4 5. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది రైడింగ్కి. ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. అలాగో ఓపెన్ చేసి చూపెడతా కదా నేను. సరే ఇంక మీకు చూపెడతాం, ఎందుకు లేట్ అని చెప్పి ఇంక చూపించేస్తున్నా. టాయింగ్ GoPro 10 ఇది. మీ అందరి సపోర్ట్తో ఇంకా మరిన్ని గ్యాజెట్స్ కొని నా రైడ్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను నేను, ఓకేనా. ఇంకా మరి లేట్ ఎందుకు ఓపెన్ చేసేద్దాం. ఇది వచ్చేసి 24 months వారంటీ GoPro 10 ఇది. ఇంకా వాయిస్ కంట్రోల్ ఇటు తీసుకురా. 23 MP 5.3K 33 8x స్లో మోషన్లో ఉంటుంది. ఇంక ఇవన్నీ మనకెందుకు లేదని మనం అదేంటి ఛానల్ ఎక్స్ప్లోర్ తీసి కాదా, మరి టెక్ ఛానల్ కాదు కదా మనం. ఇంకెళ్ళు ఇందులో అయితే ఇలా వస్తుంది. దీంట్లో ఏమేమి వచ్చినాయి చూద్దాం ఒకసారి. యూజర్ మాన్యువల్ ఒకటి, ఇంకా స్టిక్కర్స్ టైపు ఎలా అటాచ్ చేయాలో, హెల్మెట్కి అవి ఉంటాయి కదా అవి ఎలా అటాచ్ చేయాలో ఉన్నది ఇక్కడ. ఇది పెద్ద అవసరం లేదు మనకి. యాప్కి బ్యాటరీ, 1 cable, హెల్మెట్ మౌంట్ అండ్ ఇవి కూడా. ఇంకా మన మెయిన్ అయితే ఇదే. మన గ్యాజెట్స్ కొంటే దాని ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది కదా. నాకైతే చాలా హ్యాపీనెస్. ఐఫోన్ కొట్టి ఇలా స్టిక్కర్లు పీకితే దానికి వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది.
ఓ ప్రో ఇంకా ఇట్రా క్లోజ్లోకి. ఇది మన రైడింగ్ గ్యాజెట్, ఫస్ట్ గ్యాజెట్ నా రైడింగ్కి యూజ్ అయ్యేది కొన్నాం. చాలా హ్యాపీగా ఉంది కదా నాకు. ఇంకా ఆన్ చేద్దాం. బ్యాటరీ ఇది నాకు ఆల్మోస్ట్ తెలిసి ఒక 1 hour వస్తుందేమో ఈ బ్యాటరీ, అంతే. ఆన్ చేసి చూద్దాం. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. ఆన్ అవట్లేదు. అబ్బో కమలాసా ఆపే ఇంకా. అరే ఇది ఏమో స్విచ్ ఆఫ్. అరే స్విచ్ ఆఫ్ కాదురా. గైస్ మన బుజ్జిగాడు అయితే భీమవరం అయితే రీచ్ అయిపోయాడు ఫైనల్గా. వాడిని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. బస్ స్టాండ్కి అయితే వచ్చాడు. ఈ రోజుకి 2వ సర్ప్రైజ్ ఇది. చలో బుజ్జిగాడు అయితే రెడీ అయిపోయాడు. పాపం ఎన్ని రోజులైంది ఈయన చూసి. ఎలా ఉన్నాడో ఏంటో లోపల. కొంచెం మోడలింగ్ చేయంత దీన్ని మొత్తం.